బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాల నిర్వహణ. ఇటీవల జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట లేకర్ల పాకలు బెంచీలను తొలగించిన రెవెన్యూ అధికారులు మరలా ఈ రోజు రాత్రి కొందరు వ్యక్తులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద గోతులు తవ్వి అక్రమ నిర్మాణాలు ఏర్పాటు చేసి పెట్టిన వైనం. ఓ బిల్డర్ నేను మీకు ఉన్నాను అంటూ దగ్గరుండి నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి. ఈ విషయమై తాడేపల్లిగూడెం తహసీల్దార్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా ఆపకుండా రుబాబుగా గోతులు తవ్వి నిర్మాణాలు చేపడుతున్న వైనం. మండల ఉన్నతాధికారి అనధికారిక అనుమతులు ఇచ్చినట్లుగా ఇక్కడ తవ్వకాలు చేపట్టిన వ్యక్తులు బహిరంగంగా చెప్పడం శోచనీయం. లేఖరులు ఒక్కొక్కరి వద్ద 25,000 వసూలు చేసి ఈ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. తక్షణమే నిర్మాణాలు చేపడుతున్న మెటీరియల్, జేసీబీలు, ట్రాక్టర్లను సీజ్ చేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణ పనులు నిలుపుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్న స్థానికులు, ప్రజా సంఘాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాల నిర్వహణ. ఇటీవల జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట లేకర్ల పాకలు బెంచీలను తొలగించిన రెవెన్యూ అధికారులు మరలా ఈ రోజు రాత్రి కొందరు వ్యక్తులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద గోతులు తవ్వి అక్రమ నిర్మాణాలు ఏర్పాటు చేసి పెట్టిన వైనం. ఓ బిల్డర్ నేను మీకు ఉన్నాను అంటూ దగ్గరుండి నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి. ఈ విషయమై తాడేపల్లిగూడెం తహసీల్దార్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా ఆపకుండా రుబాబుగా గోతులు తవ్వి నిర్మాణాలు చేపడుతున్న వైనం. మండల ఉన్నతాధికారి అనధికారిక అనుమతులు ఇచ్చినట్లుగా ఇక్కడ తవ్వకాలు చేపట్టిన వ్యక్తులు బహిరంగంగా చెప్పడం శోచనీయం. లేఖరులు ఒక్కొక్కరి వద్ద 25,000 వసూలు చేసి ఈ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. తక్షణమే నిర్మాణాలు చేపడుతున్న మెటీరియల్, జేసీబీలు, ట్రాక్టర్లను సీజ్ చేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణ పనులు నిలుపుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్న స్థానికులు, ప్రజా సంఘాలు.